హాయ్ అండి. ఈరోజు మనం ఆప్షన్ బయింగ్ గురించి అయితే నేర్చుకుందామండి. ఆప్షన్ బయింగ్ అనేది చాలా సింపుల్గా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది కూడా నేర్చుకుందామండి. దీనిలో మనకు 3 స్టేజెస్లో కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఆప్షన్ బయింగ్ అనేది తీసుకోవచ్చండి. దీనిని మీరు ఎక్కువ ఫస్ట్ పేపర్ ట్రేడ్ పైన చేసి మీకు ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్యురసీ ఉంది అన్న తర్వాత అయితే రియల్ ట్రేడింగ్కి వెళ్ళండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక మంచి క్లారిటీ అయితే వస్తుందండి. ఇక్కడ మనము 3 విషయాల గురించి అయితే నేర్చుకుందామండి. ఒకటి మనీ కంట్రోల్ యాప్, సెకండ్ వచ్చేసి టెక్నికల్స్ అండి. టెక్నికల్స్లో వచ్చేసి మూవింగ్ యావరేజెస్ క్రాసెస్ అండ్ మూవింగ్ యావరేజెస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్. ఈ మూడింటిని చూసి నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్లో, ఫిన్ నిఫ్టీలో చాలా సింపుల్గా ఆప్షన్ బయింగ్ అయితే తీసుకుంటామండి. మనకు ఈ ఏ ఇండెక్స్ అయితే కావాలో ఆ ఇండెక్స్ను ఓపెన్ చేసి దాంట్లో మార్కెట్ ఎట్ సైడ్ ఉంది అంటే అప్ సైడ్ ఉందా, డౌన్ సైడ్ ఉందని ఒక కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఒక క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ ఆధారంగా తీసుకున్న తర్వాత మనకైతే ఒక వ్యూ వస్తుంది, అంటే మార్కెట్ డౌన్లో ఉందా, ఫాల్లో ఉంది అనేది. అయితే ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు మన మనీ కంట్రోల్ యాప్ను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మనకేం కనబడుతుంది అంటే మనీ కంట్రోల్ యాప్ ఓపెన్ చేయగానే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అయితే అబ్జర్వేషన్ చేయాలండి. ఈ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్లో మనకు మార్కెట్ ఎటువైపు ఉంది అంటే అప్ సైడ్ ఉందా, డౌన్ సైడ్ ఉందా, సైడ్ వే మార్కెట్ ఉందా అనేది మనకు తెలిసిపోతుంది. మనకు ఇక్కడ నేనైతే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ను తీసుకున్నాను ఈరోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్లో అయితే మనం ఈ ప్యాటర్న్ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ఫాలింగ్లో ఉంది. అంటే మనం ఇక్కడ పుట్ ఆప్షన్ను తీసుకోవచ్చు అనే ఒక ఫస్ట్ కన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలంటే మనీ కంట్రోల్ అనే మార్కెట్ మ్యాప్ అనే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు అక్కడ స్టాక్ ఫిల్టర్ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎన్ని పాజిటివ్ ఉన్నాయి, ఎన్ని నెగిటివ్ ఉన్నాయి, ఎన్ని నెగిటివ్లో ఎంతెంత వేరియేషన్లో ఉన్నవి, పాజిటివ్లో ఎంతెంత పాజిటివ్లో ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. మనకు ఇక్కడ ఏంటంటే 0 to 3% -3 to 5% ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, -5% అబౌవ్ ఎన్ని స్టాక్స్ ఉన్నాయి అనేది చూడొచ్చు. అండ్ 0 to 3% ఎన్ని ఉన్నాయి, 3 to 5% ఎన్ని ఉన్నాయి, 5% ఎన్ని ఉన్నాయి అనేది చూడొచ్చు. దీంట్లో ఇప్పుడు ఏంటంటే మనకు 6 స్టాక్స్ 0 to 3 అనేది పర్సెంటేజ్ అనేది 6 స్టాక్స్ ఉన్నాయి. అండ్ 3 to 5% అనేది 3 స్టాక్స్ ఉన్నాయి. పాజిటివ్లో మనకు 0 to 3%లో 3 స్టాక్స్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఎక్కువ నెగిటివ్ వైపు అయితే ఎక్కువగా ఉన్నాయి, అంటే పాజిటివ్ వైపు తక్కువ ఉంది. దెన్ మనం సెకండ్ కన్ఫర్మేషన్ ఇక్కడ ఏమన్నా తీసుకోవచ్చు అంటే సెకండ్ కన్ఫర్మేషన్ కూడా ఫాలింగ్లో ఉంది అనేది మనం ఒక సెకండ్ కన్ఫర్మేషన్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం సెకండ్ కన్ఫర్మేషన్లో ఏం తీసుకోవచ్చు, పుట్ను బై చేయొచ్చు అని ఒక సెకండ్ కన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాం. దీని తర్వాత మనకి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే ఏదైనా మనకు ట్రేడింగ్ యాప్స్ ఉంటున్నాయి కదండి, ఆ ట్రేడింగ్ యాప్స్ను ఓపెన్ చేసి ఇంతకుముందుకు చెప్పినట్టుగా మనకు ఈ 2 టెక్నికల్ ఇండికేటర్స్ని అయితే మన యాప్స్ పైన అప్లై చేయాల్సి ఉంటుంది. నేనైతే ఏంజిల్ వన్ యాప్ను తీసుకున్నాను. ఇక్కడ నేను 2 ఇండికేటర్స్ని అయితే అప్లై చేశానండి. ఫస్ట్ వచ్చేది ఏంటంటే మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అండి. సెకండ్ వచ్చేసి మూవింగ్ యావరేజ్ క్రాసెస్ అండ్ ఎక్స్పెన్షియల్ మూవింగ్ యావరేజెస్ ఉంటాయి. అండ్ మూవింగ్ యావరేజెస్ అండ్ ఎక్స్పెన్షియల్ మూవింగ్ యావరేజెస్ 2 కలిపి ఒకటే దాంట్లో ఉంటుంది ఏంజిల్ వన్లో అయితే. మిగతా దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. మరి ఇక్కడ ఏంటంటే ఇవి ఎలా సెట్ చేయాలి, వీటి సెట్టింగ్ ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. నేను మన ఏంజిల్ వన్ యాప్ని అయితే ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత మూవింగ్ యావరేజ్ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అక్కడ మనము మూవింగ్ యావరేజ్ క్రాసెస్లో 9 తీసుకున్నానండి. ఇది మీకు చాలా
పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది యూజ్ఫుల్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నాం కదండి. ఇక్కడ థర్డ్ కన్ఫర్మేషన్ ఏంటంటే, ఫస్ట్ మనం మూవింగ్ యావరేజెస్ని తీసుకున్నట్టయితే మూవింగ్ యావరేజెస్లో 9 అనేది పెట్టండి. సెకండ్ ఎక్స్పాన్షన్ మూవింగ్ యావరేజ్లో అండ్ మూవింగ్ యావరేజెస్లో 9 అని పెట్టండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఏం కనబడుతుందంటే, ఇక్కడ ఉంది కదండి, ఈ బ్లూ లైను ఎల్లో లైన్ను క్రాస్ చేసింది అనుకోండి, అక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎల్లో లైన్ పైన ఉండి బ్లూ లైన్ కింద ఉన్నట్లయితే మనం పుట్ ఆప్షన్ బైగా తీసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి ఇంకొకటి ఏం కన్ఫర్మ్ అయిందంటే, థర్డ్ కన్ఫర్మేషన్ కూడా కన్ఫర్మ్ అయిందండి. సో ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బట్టి కన్ఫర్మ్ చేసుకున్నాము. సెకండ్ వచ్చేసి మార్కెట్ వ్యూ యాప్లో చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాము. థర్డ్ వచ్చేసి ఈ మూవింగ్ యావరేజెస్ అండ్ మూవింగ్ యావరేజెస్ క్రాస్ అవర్స్ అండ్ ఎక్స్పెన్షియల్ మూవింగ్ యావరేజెస్ని బట్టి థర్డ్ కన్ఫర్మేషన్ అయితే తీసుకున్నామండి. దాని తర్వాత మనకు ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అనేది కూడా మనకు ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఈ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అంటే, ఈ క్రాస్ ఓవర్ అయింది కదండి, ఈ క్రాస్ ఓవర్ అయినా పైన మనం స్టాప్ లాస్ ఉంచుకున్నట్టయితే అది మనకు బాగుంటుంది. దెన్ తర్వాత ఇప్పుడు మనకు ఆప్షన్ బయింగ్ తీసుకున్నాం. ఆ ఎగ్జిట్ అనేది ఈ 2 క్రాస్ ఓవర్స్ ఎక్కడైతే మీట్ అవుతాయో, అంటే ఈ లైన్స్ ఎక్కడైతే క్రాస్ అవుతాయో అక్కడ ఎగ్జిట్ తీసుకుంటే మనకు మంచి ప్రాఫిట్ మనం తీసుకోవచ్చండి. సో ఇప్పుడు పుట్ ఆప్షన్ని మనం బై చేసుకున్నాం కదండి. కాల్ ఆప్షన్స్ ఏంటంటే సేమ్ ఇప్పుడు ఇంతకుముందుకు చెప్పినట్టే అన్నీ ఫాలో అవ్వండి. అన్నీ ఫాలో అయిన తర్వాత ఒకటి ఆప్షన్ ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే, కాల్ ఆప్షన్ ఇప్పుడు దీంట్లో ఏంట్లో అంటే మన యాప్లో ఇది ఎలా ఉంటుందంటే, కొంచెం ఇప్పుడు మనం చెప్పిన దానికి కొంచెం రివర్స్గా ఉంటుందండి. ఎలా అంటే, బ్లూ లైన్ను ఎల్లో లైన్ క్రాస్ చేసి బ్లూ లైన్ పైన ఉండి ఎల్లో లైన్ కింద ఉన్నట్లయితే కాల్ ఆప్షన్ బై తీసుకోండి. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలంటే, ఈ క్రాస్ ఓవర్ ఉంది కదండి, ఈ క్రాస్ ఓవర్ కింద స్టాప్ లాస్ ఉంచుకోండి. తర్వాత ఎగ్జిట్ అనేది మళ్ళీ ఈ 2 లైన్స్ ఎక్కడైతే క్రాస్ అయినాయో అక్కడ ఎగ్జిట్ పెట్టుకుంటే సరిపోతుందండి. దీనిని ఏంటంటే మనం ఇదంతా నేను టైం ఫ్రేమ్ ఎంత పెడుతున్నా అంటే 10 మినిట్స్ టైం ఫ్రేమ్ను పెట్టండి. నేను యూజ్ చేస్తుంది కూడా 10 మినిట్స్ టైం ఫ్రేమే. ఈ 10 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది మంచి యాక్యురసీ అయితే ఇస్తుందండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఎన్నో విషయాల గురించి చెప్తాను. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.